దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. అధికార ఎన్డీఏ తరపున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నేత కె సురేష్ బరిలో నిలిచారు. ఇద్దరు నేతలు నామినేషన్ వేశారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. లోక్సభ సభ్యులు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ సాగనుంది. మధ్యాహ్నం ఫలితాలు వెలువడతాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా లేకపోవడంతో స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా డీకే సురేష్ ను బరిలోకి దించారు. స్పీకర్ పదవికి ఎన్డీఏ కూటమి తరపున ఓం బిర్లా నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో జేపీ నడ్డా, అమిత్ షా, బాలశౌరి, కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్ సహా ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు చేశారు. డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఉండాలనేది ముందస్తుగా నిర్ణయిస్తే ఆ తర్వాత స్పీకర్ పదవికి మద్దతు ఇవ్వాలనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారని, ఇలాంటి రాజకీయాలను ఖండిస్తున్నామని పీయూష్ గోయల్ అన్నారు. స్పీకర్ ఎన్నికపై ఇలాంటి రాజకీయాలను ఖండిస్తున్నామన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయడం సంప్రదాయమని, కాంగ్రెస్ ఆ సంప్రదాయం పాటించలేదని విమర్శించారు. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలముండగా ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలముంది. స్పీకర్ పదవికి ఎన్నికకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఇటు ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థిగా ఇటు కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇటు ఓం బిర్లా 17వ లోక్సభకు స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కోటా నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో 17వ లోక్సభకు సంబంధించి పూర్తి కాలం 5 ఏళ్ల కాలం పాటు స్పీకర్ పదవీ కాలం ఉంటుంది. ఆయన 5 ఏళ్లు కూడా స్పీకర్ గా కొనసాగారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే స్పీకర్ గా బీజేపీ ఎంపిక చేయడం జరిగింది. బీజేపీ ఎంపికను ఓం బిర్లాను స్పీకర్ గా ఎంపిక చేయడాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమర్థించడం జరిగింది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా నామినేషన్ పత్రాలపైన, ఓం బిర్లా నామినేషన్ పత్రాలపైన సంతకం చేయడం జరిగింది. పూర్తిగా వారు ఓం బిర్లాని సమర్థిస్తున్నట్లుగా కూడా టీడీపీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే అనుప్రియ పాటిల్, అలాగే కుమారస్వామి, ఇటు బాలశౌరి జనసేన పార్టీ నుంచి ఈ విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు ఇండియా బ్లాక్ కు సంబంధించి కె సురేష్, కొడికొన్నెల సురేష్ కేరళ నుంచి ఎంపీగా 8 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన సీనియర్ నేత. ప్రొటెం స్పీకర్ గా ఈయన నియమించకపోవడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం పైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా స్పీకర్ పదవి ఇటు అధికార పక్షం, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షం నుంచి ఉండే సాంప్రదాయం లోక్సభ సాంప్రదాయంలో వస్తూ ఉంది ప్రొసీడింగ్స్ లో. అయితే గత 17వ లోక్సభలో పూర్తిగా స్పీకర్ ఒకరిని మాత్రమే నియమించడం జరిగింది. 303 మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి 17వ లోక్సభలో ఎటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి అనేది లేదు. సో ఇప్పుడు 18వ లోక్సభలో కేవలం 293 సంఖ్యాబలంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 234 సంఖ్యాబలంతో బలమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి ఉండడం జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలన్న డిమాండ్ వారు అధికార పక్షం ముందుంచడం జరిగింది. అయితే అధికార పక్షం డిమాండ్ ని రాజకీయం, స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్దమైన పదవి, దీనికి రాజకీయాలు జోడించడం సరికాదు. ఈ రాజకీయాలని ముఖ్యంగా మేము ఖండిస్తున్నాం. షరతులు పెట్టడం అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు మంచిది కాదు. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక అనేది వస్తూ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ షరతులు పెట్టడంతోనే ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది అని చెప్పి కాంగ్రెస్ దీన్ని అధికార పక్షం తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. సో అయితే ఇటు పూర్తిగా పరస్పర సహకారంతో చర్చల్లో పాల్గొనాలని ప్రధాని మోడీ చెప్తుంటారు. కానీ ప్రధాని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మల్లికార్జున ఖర్గేకి కాల్ చేస్తామని చెప్పి మళ్లీ ఆ కాల్ కోసం ఎదురు చూసాం, కానీ ఆ కాల్ రాలేదు. మమ్మల్ని అవమానించారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. అలాగే విపక్ష పార్టీలకు సంబంధించి ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికను మంచి పరిణామంగానే చూస్తున్నాయి. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక జరగడం అనేది మంచిదే. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి ఎన్నికను మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా స్పందిస్తున్నారు. సో రేపు ఉదయం 11 గంటలకి లోక్సభలో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా
ఓటింగ్ అనేది ఉంటుంది. మధ్యాహ్నం వరకు ముఖ్యంగా పోలింగ్ అనేది ఉంటుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. 543 మంది ఎంపీలంతా కూడా ఈ ఓటింగ్ లో భాగస్వాములు అవుతారు. ఏ అభ్యర్థికి అయితే ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థి స్పీకర్ గా ఎంపిక కావడం జరుగుతుంది. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు ఓటమి పాలవుతారు. సో నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ అనేది ఇప్పుడు కొత్తగా ఎన్నికైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సో అధికార పక్షం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీకి ఇస్తే మేము చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కింజరాపు రామ్మోహన్ నాయుడు కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. భారతదేశంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానంగా 1921 సంవత్సరం నుంచి కూడా ఈ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. 1947 ముఖ్యంగా 1935లో ప్రస్తుతం మొదట్లో దీన్ని ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ పేర్లుగా వీటిని పిలిచేవారు. ఆ తర్వాత 1930s లో 35లో దీన్ని స్పీకర్ డిప్యూటీ స్పీకర్స్ గా ఈ పేర్లను మార్చడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపిక అనేది ఉండడం జరుగుతుంది. పూర్తిగా 1921లో ఈ స్పీకర్ వ్యవస్థను భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తొలిసారి ముఖ్యంగా అధికార విపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడం షరతులు విధించుకోవడంతో ప్రస్తుతం తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక అనేది జరగబోతోంది. బలరాం గోపి, అంటే సభలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే తుది ఫలితం రేపు ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? పార్లమెంట్ లో 240 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మరో 53 స్థానాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు గెలవడం జరిగింది. సో ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జేడీయూ అలాగే జేడీఎస్, శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం, ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ వర్గంతో పాటుగా అప్నాదల్ అనుప్రియ పాటిల్ ఈ విధంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి సుమారు వీరితో పాటుగా కొన్ని న్యూట్రల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ కానీ బీజేడీ కానీ ఇటువంటి కొన్ని న్యూట్రల్ పార్టీస్ కూడా ఉన్నాయి. సో వారి మద్దతు కలుపుకుంటే ఖచ్చితంగా 300 పై మార్కుతో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధిస్తారన్న ధీమానైతే బీజేపీ వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పార్లమెంట్ లో లోక్సభలో 293 సంఖ్యాబలంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో స్పీకర్ ఎన్నికకు కావాల్సిన సంఖ్యాబలం 272 స్థానాలకు వరకు కూడా ముఖ్యంగా ఎవరైతే సాధిస్తారో వారు విజయం సాధించినట్లు. సో ఆఫ్ మ్యాజిక్ మార్క్ ఏ విధంగా అయితే లోక్సభ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందో అదే సంఖ్యాబలం స్పీకర్ ఎన్నికకు కూడా ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడూ కూడా ఎన్నిక జరగలేదు కాబట్టి ఈసారి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా జరుగుతుందా లేక బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుందా అన్న అంశానికి సంబంధించి సందిగ్ధత ఉండేది. కానీ ప్రస్తుతం మనకు లోక్సభ సెక్రటరీ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం తర్వాత ఫలితాలు స్లిప్పుల రూపంలో సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానం ద్వారా ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ముందస్తుగానే మరోపక్క నామినేషన్ సెట్స్ కూడా 3 సెట్ల నామినేషన్ ని కొడికొన్నెల సురేష్ దాఖలు చేయడం జరిగింది. ఇటు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా కూడా 3 సెట్ల నామినేషన్ పత్రాలని దాఖలు చేశారు. సో ముందస్తుగానే ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి సిద్ధం కావాలని చెప్పి ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. కానీ అనవసరంగా బీజేపీ పైన ఎన్డీఏ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయన్న వాదనను కూడా ఎన్డీఏ నేతలు వినిపిస్తున్నారు. సో కావాల్సిన సంఖ్యాబలం ఉంది, ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాను కూడా ఎన్డీఏ వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఒకవేళ ఓటింగ్ లో గనక స్పీకర్ ఎన్నికలో గనక ప్రభుత్వం విఫలమైతే గనక ఖచ్చితంగా అవిశ్వాసానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక చాలా కీలకం. సో కావాల్సిన ముఖ్యంగా విప్ జారీ చేసి ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వారి ఎంపీలకు పిలిపివ్వడం జరిగింది. సో రేపు ఎంపీలంతా కూడా ఈ స్పీకర్ ఎన్నికలో భాగస్వాములు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నానికి స్పీకర్ ఎన్నిక ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న మెజార్టీ బలాబలాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థాంక్యూ గోపి.